పర్యావరణం అంటే ఆ యువకుడికి ఎంతో ఇష్టం. ప్లాస్టిక్ కారణంగా పెరుగుతున్న కాలుష్యాన్ని చూసి ఆందోళన చెందేవాడు. ప్లాస్టిక్ సంచులు నివారించే మార్గమే లేదా అని ఆలోచించేవాడు. ఎలాగైనా కాలుష్యానికి చెక్ పెట్టాలని భావించేవాడు. ఉన్నత చదువు చదివి ఉద్యోగం చేస్తున్నా ఏదో తెలియని వెలితి, ప్రకృతిని కాపాడుకోవాలనే తపన, తన వంతుగా ఏదైనా చేయాలనే ఆరాటం. ఇందుకోసం పరితపిస్తున్న అతడికి ఓ సోషల్ మీడియా రీల్ దిక్సూచిగా నిలిచింది. పర్యావరణాన్ని కాపాడేందుకు తన వంతు కృషితో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్నాడు. అసలు ఎవరా కుర్రాడు? పర్యావరణం కోసం తన వంతు ఏం చేశాడనే విషయాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. బలం ఉండాలే గాని ఏదైనా చేయగలమని నిరూపించాడు ఈ యువకుడు. ప్రకృతి అంటే ఎంతో ఇష్టమున్న అతడు ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం దెబ్బతినటంతో ఆవేదన చెందేవాడు. ఇందుకోసం ఏదైనా చేయాలని పరితపించాడు. పర్యావరణం అంటే ఇష్టం. ఇప్పుడున్న రోజుల్లో పర్యావరణంలో అయితే కాలుష్యం ఎక్కువైపోతుంది. వాటి అన్నిటిని చూసి చింతపడుతూ పర్యావరణం కోసం తన వంతు సాయం ఏదో ఒకటి చేయాలి, ఎంతో కొంత కాలుష్యాన్ని నిర్మూలించాలనేది ఒక యువకుడు అయితే ఒక వినూత్నమైన ఆలోచనతో అయితే స్వీట్ కార్న్ తింటూ ఉంటాం. కానీ దాని నుంచి ఏదైతే చెత్త వస్తుందో దాన్ని చూస్తే చెత్త అని అంటాం. కానీ ఆ చెత్త నుంచి ఒక బయోడిగ్రేడబుల్ ఒక ప్రోడక్ట్ మనం తయారు చేయొచ్చు. దాని ద్వారా కాలుష్యాన్ని మనం అంతా కాకపోయినా కొంతవరకైనా నివారించగలగచ్చు అని ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా ఒక అతను చూసి నేను ఎందుకు చేయకూడదు అంటే తను బీటెక్ చదివినా కూడా ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సాఫ్ట్వేర్లు అంటూ పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే అంటే కొత్తగా బిజినెస్ చేయాలి, తన కాలం మీద తాను నిలబడాలి, ఎవరి దగ్గర కూడా నేను తక్కువ అవ్వకూడదు అని చెప్పేసి తన కాలం మీద తాను నిలబడటం కోసం అయితే ఒక చిన్న బిజినెస్ అంటూ వ్యాపారం అనేది మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు అది రెండింతలుగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అటు ప్రస్తుతం ఉన్న యూత్ కూడా ఏదైతే సాఫ్ట్వేర్ అంటూ కాకుండా బిజినెస్ రంగంలోకి రావడానికి అయితే మక్కువ చూపుతున్నారనేది తెలుస్తుంది. ఈ యువకుడి పేరు త్రివేది నాయక్. చిన్నతనం నుంచి పర్యావరణంపై అతడికి ఉన్న ఆసక్తే నేడు గొప్ప వ్యాపారవేత్తగా నిలిపింది. బీటెక్ కోర్స్ చేసిన తర్వాత ఎంబీఏ పూర్తి చేశాడు. కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. అయినా కానీ ఏదో తెలియని వెలితి. తన కళ్ల ముందే ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం దెబ్బతినటంపై మనోవేదనకు గురయ్యేవాడు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని భావించేవాడు. అప్పుడే అతడికి ఒక ఆలోచన వచ్చింది. ప్లాస్టిక్ నివారణకు బయోడిగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ బ్యాగులు తయారు చేయాలని డిసైడ్ అయ్యాడు. విజయవాడలో రుద్ర ఎకో ట్రేడర్స్ అనే స్టార్టప్ స్టార్ట్ చేశాడు. మొక్కజొన్న పోతతో బయోడిగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ బ్యాగుల తయారీకి శ్రీకారం చుట్టాడు. ఇందుకోసం దాదాపు 6 నెలల పాటు అనేక రాష్ట్రాలు తిరిగి వివిధ అంశాలు తెలుసుకున్నాడు. ముడిసరుకు ఎక్కడ తీసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలనే విషయాలను తెలుసుకున్నాడు. అనంతరం పరిశ్రమను మొదలుపెట్టి బ్యాగులు తయారు చేయడం ప్రారంభించి కోట్లలో టర్నోవర్ సాధిస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్న తనకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను అరికట్టడానికి ఏదైనా చేయాలని అనిపించిందని రుద్ర ఎకో ట్రేడర్స్ స్థాపకుడు త్రినేద్ నాయక్ తెలిపారు. ఇందుకోసం చాలా రీసెర్చ్ చేసి సక్సెస్ అయ్యానని చెప్పారు. ప్రారంభ దశలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అనుభవజ్ఞుల నుంచి మార్కెటింగ్ చేయడంలో మెళకువలు నేర్చుకున్నానన్నారు. ఈ బ్యాగులు 6 నెలలలోపు భూమిలో కలిసిపోయి పర్యావరణానికి మేలు చేస్తాయని వివరించారు. ప్రభుత్వం కూడా మంచి మద్దతు ఇస్తోందన్నారు. దీంతో నలుగురికి ఉపాధి కల్పించడంతో పాటు ప్లాస్టిక్ నివారణకు కృషి చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. నమస్తే అండి, నా పేరు తేజావత్ త్రివేద్ నాయక్. నేను బీటెక్ చేసి ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసిన తర్వాత ఒక ప్రైవేట్ సెక్టర్లో ఇండియన్ ఎయిర్లైన్స్లో చేశాను. తర్వాత నేను జాబ్ వైపు నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల బిజినెస్ చేయాలని ఒక థాట్తోని నేను నా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాను. సో యాక్చువల్గా నా బిజినెస్ ఏంటంటే బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్ అండి. బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్లాస్టిక్ పదార్థాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మనకైనా కానీ, పిల్లలకైనా కానీ, ఎవరికైనా కానీ. దీని గురించి రీసెర్చ్ చేసి దాని గురించి నేను కొంచెం మార్కెటింగ్ చేసి అవన్నీ చేయడం వల్ల నాకు ఈ బిజినెస్ చాలా చాలా స్కోప్ అనిపించింది. మెల్లమెల్ల గవర్నమెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ, వాళ్ళు అందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు.
సో ఇదండి నేను ఈ బిజినెస్ పెట్టడానికి కారణం ఏంటంటే పర్యావరణానికి చాలా సపోర్టింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి నేచర్కి చాలా సపోర్టివ్ కాబట్టి నేను ఈ బయోడిగ్రేడబుల్ ఇంకా కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్లో ఎంటర్ అయ్యానండి. సో ఇది నేను ఇలాంటి కస్టమర్స్తో చాలా ఫేస్ టు ఫేస్ ఫేస్ చేశాను. ప్లస్ వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్స్ తీసుకొని నేను చాలా కష్టంతో కస్టమర్స్ని అక్వైర్ చేసుకున్నాను యాక్చువల్గా. సో నేను ఇప్పుడున్న స్టేజ్లో మాత్రం ఈ కష్టాలు అయితే ఏం లేవండి, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ విపరీతంగా సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఎన్నో టన్స్ ఆఫ్ ఆర్డర్స్ ఇస్తున్నారు, విచ్ ఐ కాంట్ ప్రొడ్యూస్. నేను ఒక్కనే అయితే ప్రొడ్యూస్ చేయలేను. చాలా కవర్స్ అంటే చాలా డిమాండ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా మంచి రెప్యూటెడ్ కంపెనీస్ కానీ లేకపోతే రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ఇవి యూజ్ చేస్తున్నాయి, కవర్స్ యూజ్ చేస్తున్నాయి. ఈ బ్యాగులను హోటళ్లలో, రెస్టారెంట్లలో ప్యాకింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారని పరిశ్రమలో పనిచేసేవారు తెలిపారు. తమ బ్యాగులు అవసరమైన వారు ఒక రోజు ముందు ఆర్డర్ చేస్తే తయారు చేసి ఇస్తామని చెబుతున్నారు. మా దగ్గర వచ్చేసి బయోడిగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్ మాది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి. సో కస్టమర్స్కి మనం పంపించేవి ప్లేన్వి అయితే ఇలా ఉంటాయి క్యారీ బ్యాగ్స్. ఇది వచ్చేసి 13x16 సైజ్. ప్లేన్గా వచ్చేసరికి ఇలా ఇస్తాం మనము 13x16 సైజ్. ఇది ప్రింటింగ్ కావాలన్నా మనం వేరువేరుగా వాళ్ళకి ఏ ప్రింటింగ్ కావాలంటే ఆ ప్రింటింగ్ మనం మన క్యారీ బ్యాగ్ మీద ప్రింటింగ్ వేసుకొని ఇస్తాము. ప్రింటింగ్ వచ్చేసరికి ఇలా ఉంటాయి. సో మనం మెయిన్గా మా గోల్ ఏంటంటే ఓవర్సీస్కి పంపిద్దామని మా మెయిన్ మోటో. మొన్నే ట్రయల్స్ చేసి యుఎస్కి కూడా పంపించాము క్యారీ బ్యాగ్స్. బ్రాక్లీస్ కానీ, బనానాస్ కానీ, లేకపోతే మ్యాంగోస్ కానీ, ఫ్రెష్ లీవ్స్ కానీ వాటికి అన్నిటికీ మేము ప్రజెంట్ మన శాంపుల్స్ ఓకే అయ్యాయి. యుఎస్ కూడా పంపిస్తున్నాము. సో మెయిన్ మా మోటో ఏంటంటే పీపుల్స్కి చెప్పేది బయో కంపేర్ టు ప్లాస్టిక్, బయో ఇస్ గుడ్ ఫర్ హెల్త్. తొలుత చిన్న మోతాదులో పర్యావరణ హితమైన బ్యాగులు తయారీని ప్రారంభించిన యువకుడు ప్రస్తుతం పక్క రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. పర్యావరణానికి మేలు చేసే ఈ రంగం వైపు యువత మొగ్గు చూపాలని పిలుపునిస్తున్నారు. ఈ తరహా పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే మరికొంతమంది ఔత్సాహికులు ముందుకు వస్తారని చెబుతున్నారు. ఏదైతే స్వీట్ కార్న్ వేస్టేజ్తో అయితే ఒక కవర్ని నిర్మించడం, ఆ కవర్ అనేది కూడా బయోడిగ్రేడబుల్గా మారుతూ ప్రతి ఒక్కటి అటు స్టేట్కి కానీ ఇటు సెంట్రల్కి కానీ ఇందాక ఆయన చెప్పారు ఎండోమెంట్స్కి కూడా ఇది ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ ఈకో ట్రేడర్స్ అనేది మరింతగా పెరిగే అవకాశం కూడా ఉందని అయితే చెప్తున్నారు. కస్టమర్స్ కూడా ఎక్కడెక్కడి నుంచి అంటే ఇటు మన ఏపీ నుంచే కాకుండా అటు తెలంగాణ నుంచి అలాగే యూకేకి కూడా వీళ్ళు పంపించాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మొన్ననే శాంపిల్స్ పంపించడం అనేది కూడా జరిగిందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ రుద్ర ఈకో ట్రేడర్స్ అనేది కూడా మరింత ముందుగా వెళ్తుందని అయితే వీళ్ళు ఆశిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.